తెలంగాణలో ప్రజాపాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. సొంత పార్టీ సీఎం పైనే విమర్శలు చేస్తే కనీసం మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ స్పందించలేదని అంటున్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యతో మా బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్. బీర్లా ఐలయ్యతో ప్రస్తుతం ఉన్నాము. చెప్పండి, అంటే ఈ ఓన్లీ కొండా సురేఖకు ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి అనే డిమాండ్ తోటనే ఈ సీఎల్పీలో ఎమ్మెల్యేలు 20 మంది సమావేశమయ్యారని అనుకోవచ్చు. ఎవరిని బర్తరఫ్ చేయాలని ఎవరిని బర్తరఫ్ చేయదు కాదు, క్రమశిక్షణగా పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి కార్యకర్తలకు మనోధైర్యం నింపి ఈ ప్రభుత్వం ద్వారా సంక్షేమాల అభివృద్ధి అందించడమే లక్ష్యంగా ఏదైతే వాళ్ళు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన చేస్తుంటే వితిన్ ద పార్టీలో ఉండి వితిన్ ద పార్టీలో పార్టీని విమర్శించడం సరికాదు. పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎవరైనా పార్టీని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద క్రమశిక్షణమైనటువంటి క్రమశిక్షణ ఉంటే గతంలో కూడా జీవన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడితే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైనా ఒక సురేఖ అని కాదు, ఒక వ్యక్తి అని కాదు, పార్టీని బహిర్గతంగా విమర్శించదు. పార్టీలో ఉన్న అంతర్గత ఉండే సిఎల్పి మీటింగ్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పీసీసీ కావచ్చు, సిడబ్ల్యూసీతో కావచ్చు చర్చ చేయడం కరెక్ట్. కానీ ఈ రకంగా పార్టీని బదనాం చేసి ప్రతిపక్షాలకు మనం ఒక ఆయుధం ఇచ్చినట్టుగా మనం అప్పుడు తెలంగాణలో ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం కాబట్టి దీన్ని సహకరించాల్సిందిగా. ఒక సామాజిక వర్గం వారికి ఒక న్యాయం, ఒక సామాజిక వర్గానికి ఒక న్యాయం. బీసీ అయినందుకే కొండా సురేఖ విషయంలో ఇంత కఠినంగా వివరిస్తున్నారు. అదే రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం కనీసం నోటీస్ ఇవ్వలేదు అధిష్టానం. మరి దీనిపైన మీరు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడతారా? గతంలో జీవన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం పార్టీని సస్పెండ్ చేశారు. ఒక బీసీ అను రెడ్డి అను ఏది ఉండదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేయాలి. ఎంతోమంది కార్యకర్తల చెమటోడ్చి రక్తం దారబోసి ఎన్నో కేసులకు బలైతే ఇలా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం వచ్చింది కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. తప్పకుండా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమాలు రెండు జరగాలి. ఫైనల్గా మీ ప్రధాన డిమాండ్ 18 మంది ఎమ్మెల్యేలు ఏంటి ఈరోజు? అంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అభిప్రాయం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా పాటుపడద్దు. ఒకరిద్దరు కాదు, ఎవరైనా పార్టీ క్రమశిక్షణ దాటొద్దనే మా ఉద్దేశం. సీఎం అమెరికాకు టూర్ క్యాన్సిల్ అయింది అనేది ప్రధానంగా, దానిపైన బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తున్నది. ఈ అలజడితోనే సీఎం క్యాన్సిల్ చేసుకుని వస్తున్నారు అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ అలజడి లేదు, ఏం లేదు. బీజేపీ వాళ్ళు కావాలని కుట్ర చేసి విదేశీ పర్యటనకు పోకుండా చేశారు. అది బీజేపీ కుట్ర కాబట్టి ఇక్కడ ఏ అలజడి లేదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ మాట్లాడినా కానీ స్వేచ్ఛ దాటిపోవద్దు, క్రమశిక్షణ ఉల్లంఘించొద్దు. మా ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకు వెళ్ళి విదేశీ ఎట్లయితే విద్యను అభ్యసించారో అది కూడా ఇక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశం కాదు, ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇది బీజేపీ కుట్ర చేసి దానిలో భాగమే విదేశాలకు వెళ్లకుండా మా ముఖ్యమంత్రి మీద కుట్రలు చేస్తారు. ఇది ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పైన పార్టీలో ఉంటూ అధికారంలో ఉంటూ పదవులు అనుభవిస్తున్న వాళ్ళే పార్టీకి నష్టం చేసే విధంగా, ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలని అధిష్టానాన్ని కోరడం కోసమే ఈ 18 మంది ఎమ్మెల్యేలను ఈరోజు ఎల్పీలో భేటీ అయ్యాము. మరొకసారి అధిష్టానాన్ని కలిసి ఎవరైనా భవిష్యత్తులో కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే, పార్టీకి నష్టం కలిగించే విధంగా నేనే కాదు ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలి అంటూ కోరడం జరుగుతుంది అంటూ ఈ సమావేశంలో తీర్మానం చేశాం. అలానే కొండా సురేఖ ఏదైతే సీఎం పైన తన కూతురు కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలపైన కనీసం ఖండిస్తే బాగుండేది, ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు అంటూ కూడా వీళ్ళు భావించారు. అంతేకాకుండా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్రలు పన్నింది అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్, CLP నుంచి.